చక్కటి మాటల ద్వారా కుటుంబాన్ని ఆదరించినటువంటి గురువు రెవరెండ్ డాక్టర్ ప్రసన్న కుమార్ గురుల వారికి మరొకసారి కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ గురువులు రెవరెండ్ డాక్టర్ ఎన్ఆర్ పాలరాజు గురుల వారి దగ్గర కూడా అయ్యగారు కొద్ది సంవత్సరాలు పరిచయలు కొనసాగినారు. వారు కూడా రెండు మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నారు. ప్రియమైన దేవుని స్నేహితులారా, సహోదరుడు ప్రభువు నందు నిర్ణయించినటువంటి విషయాన్ని బట్టి ప్రియమైనటువంటి కుటుంబం పీటర్ చార్ల్స్ బాబు వారి యొక్క సతీమణి, వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుమార్తె ఈ విధంగా ఈ యొక్క కృతజ్ఞత కూడికకు ఆహ్వానించినటువంటి విధానాన్ని బట్టి మరి అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తుంటున్నా. ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుటకు మరి ఇవ్వబడ్డటువంటి సమయాన్ని బట్టి మా ప్రియ సేవకులందరిని బట్టి మినిస్టర్ సెక్రటరీ గారు, అదేవిధంగా డిసిసి వైస్ చైర్మన్ గురువుల వారు, మినిస్టర్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ మిశ్రా గారు, రెవరెండ్ ప్రసన్న కుమార్ గారు ఇంతవరకు చక్కటి మాటలను తెలియజేశారు. అదేవిధంగా రెవరెండ్ జోసెఫ్ గురువుల వారు, మరి రెవరెండ్ సుశీల్ గారు కూడా వారిని గురించి మరి వారి అనుభవాలను తెలియజేశారు. పీటర్ చార్ల్స్ మేము కలిసి పనిచేసే అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. వారిని గురించి చెప్పబడుతున్నటువంటి అంటే సేవలో పాల్పొందిన వాళ్ళందరి అనుభవాలు కూడా అవి నిజమైనటువంటివి. వారిని గురించి ప్రసన్న కుమార్ గారు ఒక మాట వాడారు, శ్రమ సేవకుడు అని మాట. నిజమే, ఆయన ఒకవేళ ఇతరులను గురించినటువంటి శ్రమ అనేటటువంటి దానికంటే తనకు తానే శ్రమ పడినటువంటి విషయాలు, ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యాన్ని గురించి, ఆయనకు అల్సర్ ప్రాబ్లం ఉండేది. నాకు తెలిసినంత వరకు కొంతకాలం పెరుగుతూనే తిన్నాడు ఆయన. ఏమాత్రం కూరగాయలు భోజనం చేయలేదు, పెరుగుతూనే తిన్నాడు. నేను ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు దర్శించినటువంటి విషయాలు నేను చెప్తుంటాను. అయిన తర్వాత ఆయనను వెంబడించినటువంటి విషయం ఏంటి అంటే హై షుగర్, చాలా షుగర్తో కూడా తాను బాధపడ్డాడు. ఇది కేవలం మీద 10 సంవత్సరాలు 20 సంవత్సరాల విషయం కాదు. దాదాపుగా అంతకు ముందటి నుండే తాను తన వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితి అన్నది. ఇక తాను ఎవరి ద్వారానో నిందింపబడ్డాడో, ఎవరి ద్వారానో కష్టపెట్టాడో అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేయకూడదు. అయినా ఆయన చేసినటువంటి పని ఏంటి అంటే తన కుటుంబాన్ని ప్రేమించాడు. తన కష్టంలో కూడా తన కుటుంబాన్ని ప్రేమించాడు. నమ్మకమైనటువంటి సేవకుడు. చార్ల్స్ దినమున ఒక ప్రార్థన కూటం ఉంది అని చెప్తే ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్తాడు. ఆయన ప్రసంగం కూడా ఏ రీతిగా ఉంటుంది అని అంటే, ఒకవేళ సండే సర్మ గురించి చెప్పాలి అని అంటే, ఆ దినం ఉన్నటువంటి బైబిల్ పాఠాలు 3 బైబిల్ పాఠాలు, ఆ పారాగ్రాఫ్ ఎంత ఉందో ఆ పారాగ్రాఫ్ను గురించి మాత్రమే మాట్లాడేవాడు.
ఒక్కొక్క పారాగ్రాఫ్ గురించి 5 నిమిషాలు మాట్లాడితే ఆయన ప్రసంగం ఖచ్చితంగా 18 నిమిషాలు లేదా 20 నిమిషాలు ముగించాడు. ఇంకా ఆ పని విషయంలో తాను చూపించినటువంటి నమ్మకం అనేటటువంటిది నేను చూశాను. దాని అవసరత ఏదైనా ఉంటే మాత్రం నాతో చెప్పేవాడు, అన్న నాకు ఇట్లా పరిస్థితి ఉంది అని. అయిన తర్వాత ఆయనకు ఒక్కొక్క వారికి ఉన్నటువంటి స్కిల్ గురించి కూడా చెప్పారు. మంచి హ్యాండ్ రైటింగ్, మంచి రాత కలిగినటువంటి వాడు. ఈయన గురించి ఇంకొక గొప్ప విషయం ఏంటి అని అంటే, ఈయన మ్యారేజ్ లైసెన్స్ గవర్నమెంట్ వచ్చి ఉందండి. నేను నా పిల్లల కొరకని చెప్పేసి మన హోమ్ అఫేర్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. మా పాప మలేషియాకి వెళ్ళాలనేటటువంటి సందర్భం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్పారనంటే, అక్కడ ఉన్న ఆఫీసర్ నాతో, మీకు పీటర్ చార్ల్స్ బాబ్ మాస్టర్ గారు తెలిస్తే వారితో సర్టిఫై చేసుకొని రండి అని చెప్పాను. అరే ఇంతమందికి లైసెన్స్ ఉన్నాయి, ఈయన ప్రత్యేకంగా ఈయన సంగతి చెప్తాడే కానీ అనుకున్నాను. మళ్ళీ పీటర్ చార్ల్స్ కలిసి, చార్ల్స్ ఇట్లా పనిపడ్డది చార్ల్స్ అయితే, అన్న నేను నీకు చేయాలా అని చెప్పేసి నాతో కూడా మళ్ళీ తీసుకొని పోయినాను. నేను హోమ్ అఫేర్స్ డిపార్ట్మెంట్ నేను వెళ్ళి బయట నిలబడితే చార్ల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆఫీసర్ గారితో ఏం మాట్లాడాడో నాకు తెలియదు, కానీ వెంటనే నన్ను లోనికి పిలిచాను, కూర్చోబెట్టి నా పని అంతా చేశాను. అంటే ఆయనకు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనం. ఎంతోమంది ఉన్నారు లైసెన్స్ ఉన్న పాస్టర్, కానీ ఆ డిపార్ట్మెంట్లో ఈయన సిగ్నేచర్కే వ్యాలిడ్ అనేటటువంటిది ఆఫీసర్ చెప్పాడు. సాక్షాత్గా నాకు చెప్పాడు. చాలా మందికి ఉన్నదండి, కేవలము వీరిని మాత్రమే మేము రికగ్నైజ్ చేస్తామండి అని. ఆ విధంగా తనకు లైసెన్స్ ఉన్నాయన్న సంగతి కూడా ఇతరులకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ అనేకులకు సహాయం చేశాడు. అనేకమైనటువంటి పెళ్లిళ్ళు జరిగినటువంటి సందర్భంలో నేను వేరే ప్యాస్టేట్లో ఉన్న చార్ల్స్ను పిలిచేవాడిని తప్పనిసరి. ఎందుకొరకు అనంటే లైసెన్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరి ఆయన స్టాంప్ వేసి ఆయనతో సిగ్నేచర్ చేయించేవాడిని. ఈ విధంగా అనేక మందికి కూడా సహాయం చేశాను. మ్యారేజ్ ఫీజు తీసుకునేవాడే, అదేం లేదు, నేనే చెప్పేవాడిని, తప్పనిసరి మ్యారేజ్ ఫీజు తీసుకున్నానా అని చెప్పి నేను చెప్పేవాడిని. వాళ్ళకు కూడా చెప్పేవారు, అయ్యగారికి మీరు మ్యారేజ్ ఫీజు ఇచ్చేసేయాలి. ఆ విధంగా ఈ సొసైటీలో తాను వాడబడ్డటువంటి విధానం నాకు కొద్దిగా తెలుసు. అయిన తర్వాత అనగా ఈ చివరి సందర్భాల్లో తాను చాలా హ్యూమిలేట్ చేయబడ్డాడు. ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే హౌస్ రెంట్ కూడా లేనటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. ప్యాస్టేట్ అనేటటువంటిది ఒకటి ఉన్నా ఆయనకు అలవెన్స్ అనేటటువంటిది ఇప్పుడు ఇవ్వలేదు. ఆ పరిస్థితుల్లో తాను చాలా కృంగిపోయాడు. చాలా కృంగిపోయి నాకు ఫోన్ చేస్తాడు, అన్న నా పరిస్థితి ఎట్లుంది అని అన్నాడు. చార్ల్స్ నువ్వేం తొందరపడకు, నువ్వు డైసన్ ఆఫీస్కి రా, నేను కూడా వస్తాను, మాట్లాడతాను నీ కొరకు. వచ్చినాను నేను మాట్లాడినాను. అప్పుడు మన అధ్యక్ష మండలి వాళ్ళు కూడా వారికి తిరిగి
అవుతురెంట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి ఆయనను సిక్ లిస్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం కూడా ఆయన మానసికంగా కొద్దిగా బాధపడ్డా. నేను చెప్పాను, నీ పరిస్థితిని బట్టి నువ్వు ఆ రీతిగా తలంచొద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళు, అంతేగాని నువ్వు అంత తలంచొద్దు అని చెప్పేసి నేను చెప్పాను. కాబట్టి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోవడం, ప్రియమైన కుటుంబం చేసిన కార్యక్రమాన్ని బట్టి ప్రియ కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. మరి చేరవచ్చినటువంటి గురువులు మరి ఆ దినమున ఆ సమాధి ఫ్యూనరల్ సమయంలో అసలు సభ్యుల కంటే అయ్యగారులు ఎక్కువ ఉన్నారు. అదే సివిల్ డ్రెస్లో ఉండేది అయ్యగారులు ఎక్కువ ఉన్నారు. ఆయనను ఏ విధంగా వారితో ఉన్నటువంటి అటాచ్మెంటో కానీ మరి సేవకులందరూ కూడా అక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటిది. సేవకుల్లో ఆ రీతిగా ఒకరినొకరు గౌరవించుకోవడం అనేటటువంటిది మంచిది అని చెప్పేసి ఈ సమయమున చేరవచ్చినటువంటి సేవకుల్ని కూడా నేను అభినందిస్తుంటున్నాను. మరి కొద్ది మాటలను బట్టి విడిచి వెళ్ళినటువంటి ప్రియ సత్యమని వారి కుమార్తె తాను మరణించిన తర్వాత అసలు ఫ్యూనరల్ విషయం కూడా పెద్ద కన్ఫ్యూజన్. సండే ఆఫ్టర్నూన్ అనేటటువంటిది ఒక నిర్ణయం. తరువాత ఇంకా ఈ విధంగానే కారణం ఏంటి అని అంటే దూరదేశంలో ఉన్న వాళ్ళ కుమార్తె రాకడను బట్టి మరి ఆనాటి ఆలస్యం అనేటటువంటి జరిగింది. ఏదేమైనా దేవుడు కనికరించి దేవుడు చేసినటువంటి కార్యమంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జోసెఫ్ గురువుల వారికి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రభునందు నిర్ణయించినటువంటి ఈ పీటర్ చార్ల్స్ బాబాయ్ గారి గురించి చక్కటి అనుభవపూర్వకమైన మాటలు తెలియజేసినటువంటి డాక్టర్ పావురాజు గురువుల వారికి కుటుంబ పక్షాన వందనాలు తెలియజేసి సనవులు మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ గురువులు మన యొక్క డైసిస్లో అనేక సంవత్సరాలు పరిచయం చేసి అయ్యగారిని బాగా ఎరిగినట్టు గురువు రెవరెండ్ డాక్టర్ బి విన్స్టన్ అయ్యగారు కొద్ది నిమిషంగా వారి గురించి మాట్లాడుకుంటారు. అయిన తర్వాత గురువులు ఎవరైనా మాట్లాడాలనుకున్నాను మీరు దయచేసి ఇప్పుడే గురువులు అయిన తర్వాత మనము బయటకు వెళ్దాం. దయచేసి ఎవరైనా మాట్లాడాలనుకున్నారు సిద్ధపడిపోవాలి. మనం దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున తన సేవకుడు మన ప్రియుడు రెవరెండ్ పీటర్ చార్ల్స్ బాబాయ్ గారిని గురించి మాట్లాడడానికి, వారి జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞుడని ఉన్నాను. మరి మన మినిస్ట్రియల్ సెక్రటరీ గురువులు రెవరెండ్ సుకుమార్ గురువుల వారికి, వైస్ చైర్మన్ గురువులు, డిసిసి వైస్ చైర్మన్ గురువులు, మరి జేఆర్ఎస్ గురువుల వారికి, సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రెవరెండ్ జోసెఫ్ గురువుల వారికి, వేదిక మీద ఉన్న మరి తోటి గురువులందరికీ, ఇన్ఛార్జెస్, సహాయ గురువులందరికీ కూడా ప్రభునామంలో నా నిండైన కృతజ్ఞతలు. మరి మన మధ్యలో సీనియర్ గురువులు ప్రసన్న కుమార్ గురువుల వారు కూడా ఉండడం చాలా సంతోషం. మరి ప్రభునందు ప్రియులారా, ముఖ్యంగా ముందుగా అమ్మగారికి, పిల్లలకు మా కుటుంబ పక్షంగా మా ప్రగాఢమైనటువంటి కండోలెన్సెస్ని నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటున్నాను. నేను రామ్కోట్ చర్చ్లో పనిచేసేటప్పుడు అయ్యగారు నాతో పాటు మరి లాల్ దర్వాజాలో ఉండి అయ్యగారు వారి సేవను అందించి ఉంటున్నారు. మరి అయ్యగారి గురించి చెప్పబడ్డ మాటలన్నిటికీ నేను కూడా సమ్మతిస్తూ ఉంటున్నాను, రిపీట్ చేయను. కానీ మరి తనలో ఉన్నటువంటి మరి దీనత్వాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా దీనత్వం కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు. మరి ఎవరితోనో కూడా కొట్లాడినట్టుగా ఇంత మట్టుకైతే మరి నేనైతే చూడలేదు. అంత సాహసం అయ్యగారు ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఎవరితోనా కొట్లాడడం కానీ, తిట్టడం కానీ, కోపగించడం కానీ వారి లోపల మరి గమనించలేదు.
మరి ఇన్ఛార్జీలకు చాలా లోబడి ఉండేటటువంటి వాడు. మరి చాలా నమ్రత, విధేయత, మరి దైవభక్తి, సేవ ఎడల ఆసక్తి మరి కలిగిన వాడు. కానీ కొన్ని తన శరీర బలహీనతలను బట్టి ఆయన ఆయన కలిగి ఉన్న ఆశకు తగినంతగా మరి తన సేవను అందించలేకపోయి ఉండవచ్చు. కానీ దేవుని రాజ్య విస్తరణ విషయంలో మరి చాలా చక్కటి ఆశ కలిగినటువంటి సేవకుడిగా నేను తను గమనించి ఉన్నాను. అయ్యగారు చెప్పినట్టుగా మంచి రైటర్, ఇంగ్లీష్లో మంచి లాంగ్వేజ్, మంచి పర్ఫెక్షన్ ఇన్ ద లాంగ్వేజ్. మరి ఆ విధంగా ఆయన రైటింగ్లో హీ హాజ్ ద గ్రేట్ స్కిల్. ఆ విధంగా ఉన్నటువంటి వాడు. మరి పిల్లలను, కుటుంబాన్ని బాగా ప్రేమించేటటువంటి దైవ సేవకుడు. మరి క్రీస్తునందు ప్రియులారం, మరి చాలా మరి సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడ్డటువంటి సేవకుడుగా మరి గుర్తించగలప్పదు. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని తను తలంచి ఉండవచ్చు. సో ఎక్కడ కూడా ఎవరికి కూడా తన సమస్యల గురించి కంప్లైంట్ చేయడం కానీ, అడగడం కానీ మరి ఎప్పుడు కూడా గమనించలేదు. ఈ మైట్ హావ్ టోటలీ డిపెండెడ్ ఆన్ గాడ్. అది నిజంగా దైవ సేవకులకు ఉండాల్సిన మంచి లక్షణం. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్న ధోరణి మరి అయ్యగారు వారి యొక్క జీవితంలో కనపరిచి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నా. మరి నిజమే, అయ్యగారు లేకపోవడం మనందరికి కూడా ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ ది ఫ్రెటర్నిటీ ఆఫ్ క్లర్జీ. కానీ మరి మంచి సేవకుడు. మరి దేవుడు తన కష్ట సమయంలో, తన శరీర ఆయాస సమయంలో ప్రభువే పిలుపు ఇచ్చి ఉన్నాడని మనమందరం కూడా మరి నమ్మువారమై ఉంటున్నాం. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ దేవునికి మొరబెడుతుంది. దేవుడు మన మొరను విని ఈ శరీరంలో నుండి మనకు విడుదల కలగజేస్తాడు. కానీ మరి ఒక నిరీక్షణ మనందరికీ ఉన్నది ఏంటంటే తిరిగి మనమందరం కూడా కలిసేటటువంటి వారమై ఉన్నాం. ఈ ఎడబాటు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా కొన్ని దినాల మట్టికే. కానీ నమ్మకమైన జీవితం, విశ్వాసయుక్తమైన జీవితం, దేవుని అందరి భయభక్తి గల జీవితం, దేవుని సముఖంలో మనకు ఒక గొప్ప మరి రివార్డ్, మరి బహుమతిగా దేవుడు మనకు నిత్య జీవం అనే బహుమతిని మనకు తప్పకుండా దయచేస్తాడు. మరి అయ్యగారి సేవను బట్టి మరి అధ్యక్ష బృందంలో నిజంగా మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన కలిగిన దుఃఖ దినములను బట్టి కూడా మేము కూడా తనతో సహకరిస్తూ మరి దుఃఖిస్తూ ఉన్నామని కూడా వి ఫీల్ రిగ్రెట్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. కానీ మరి ఈ దినమున అయ్యగారు లేకున్నా మరి అమ్మగారికి, పిల్లలకు మరి నిత్యం మరి మనమందరం తోడుగా ఉండాలి. మరి అధ్యక్ష ఖండం కూడా తోడుగా ఉండాలి. మరి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆదరించాలి, వారి కొరకు ప్రార్థించాలి. అయ్యగారి ఆత్మకు దేవుడు శాంతిని కలిగించాలని నేను ఆశిస్తూ మరి ఒకసారి ఆ దినమున సమాధికి నేను రాలేకపోయి ఉన్నాను అనివార్య కారణాల వల్ల. కానీ ఈ దినం తప్పకుండా రావాలని మరి ఇక్కడికి వచ్చినాను. మరి ఒకసారి నా కుటుంబ పక్షంగా మరి అమ్మగారికి, పిల్లలకు మా డీప్ కండోలెన్సెస్ శ్రీయక దేవుని నామంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మంచి నీతి గల సేవకుడు, భక్తి గల సేవకుడు, మరి దీనత్వం గల సేవకుడుగా తన గురించి చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను. దేవుడు అయ్యగారి ఆత్మకు శాంతి కలిగచేయును గాక. కుటుంబాన్ని ఉద్దేశించి చక్కటి ఆదరణ మాటలతో కుటుంబాన్ని ఆదరించినట్లు రెవరెండ్ విన్స్టన్ గుళ్ళ వారికి, వారి కుటుంబానికి, కుటుంబ బంధువుల పక్షాన వాదన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో విల్లింగ్టన్ చార్ల్స్ విన్స్టన్ ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాను. అయిన తర్వాత గ్యాలరీ వెస్ట్ చర్చ్ నుంచి వచ్చినటువంటి వారు శ్యామలత కానీ, ఆస్టిన్ కానీ, ఎవరైనా చర్చ్ నుండి వచ్చినటువంటి వారు మాట్లాడవలసిన మనం చేస్తాం. విల్లింగ్ ఉన్నట్లయితే, సిద్ధంగా ఉన్నట్లయితే సభ్యులు కూడా చర్చ్ నుంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నట్లయితే ఒక మాట్లాడారు. ప్రభువుల
అందించిన దైవజనులు రెవరెంట్ డి పీటర్ చార్లెస్ బాబాయ్ గారు ఒక జ్ఞాపకార్థంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, ముఖ్యంగా దైవజనులు సీనియర్ గురువులు, పేరు పేరు వచ్చిన దూర ప్రాంతం నుండి వచ్చిన చిన్న పెద్ద అనే భేదం లేకుండా వచ్చిన సేవకులందరికీ నా తరఫున కుటుంబం తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువునందు నిద్రించిన ప్రియులు దైవజనులు, దీన మనస్కులు, వినయ సాత్విక దీర్ఘ శాంతము ధరించుకొని ప్రభు సేవలో నమ్మకముగా సేవను నిర్వహించిన ఉత్తములు రెవరెంట్ డి పీటర్ చార్లెస్ గురువు. ఆదరణలో పాల్గొంటున్న మీ అందరికీ, బంధువులకు, కుటుంబ సభ్యులకు ప్రభు నామన వందనములు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారు కాగజ్ నగర్లో ప్రెసిడెంటరీ ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు. 2008, 2009 ఆ సంవత్సరం ఉన్నప్పుడు నేను కమిటీలో ఉన్నాను, ప్రాపర్టీ సెక్రటరీగా ఉన్నారు, వారు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. నమ్మకంగా చిత్త శుద్ధితో వారు మా కాగజ్ నగర్లో వారు సేవలు అందించిన గొప్ప దైవజనులు. ఇక్కడ కూడా ఎవరిని వారు బాధ పెట్టేవారు కాదు. చర్చి కార్యక్రమంలో కూడా వారి ఆదరణలో కూడా వారు నమ్మకంగా ఉన్న సేవకులు. అందరితో ఒకే రకంగా తను పాలు పంచుకునేవారు. అన్ని విషయాలు అందరితో సమానంగా తను ఉండేవారు. నమ్మకము కలిగి సేవ చేసిన సేవకులు వారు. దేవుని సేవలో వారు చాలా నీతి నిజాయితీగా ఉన్నట్టు పెద్దలు, దైవజనులు అందరూ కూడా చెప్పి ఉంటున్నారు. అటువంటి గొప్ప స్వభావాన్ని దేవుడు వారికి అనుగ్రహించినారు. పరిశుద్ధ గ్రంథమును బహుగా ఎరిగిన వారు, వారికి కాన్స్టిట్యూషన్ కానీ, కాన్స్టిట్యూషన్ రూల్స్ కానీ, దానిలో ఉన్న కోడ్స్ కానీ అన్నీ బాగా తెలిసిన వారు. ఎందుకంటే మేము వారితో కాగజంలో ఉన్నప్పుడు అయ్యగారు మరి గో టు ఎలక్షన్ మరి ఎట్లా అంటే వారు కూర్చోబెట్టుకొని కాన్స్టిట్యూషన్లో ఉన్న కోడ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మాకు వారు తెలియజేసేవారు. దేవుని దృష్టికి వారు మిగుల మరి విలువ గల. మరి ఇక్కడ పేతురు మొదటి పేతురు 3:4 ప్రకారం సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయాంకాలం ద్వారా మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలని, అది దేవుని దృష్టికి మిగుల విలువ. వారు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో చాలా విలువ వారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుని పేరు పనివారుగా వారు గొప్ప సాధువైనట్టి మృదువైనట్టి గుణలక్షణములు కలిగి ఉంటూ దేవుని సేవను నిర్వహించిన గొప్ప దైవజనులు. ఆరోగ్యములు వారు సహకరించకపోయినా వారిలో ఒక ఆశ ఉండేది, దేవుని సేవ చేయాలి, దేవుని సేవలో నడవాలి. మరి దేవుని సేవలో వారు నమ్మకంగా ఉన్న దైవజనులు. కుటుంబ పరంగా నేను చెప్పాలంటే మరి ఇది ఎంతో నాకు చాలా బాధనండి. మా అమ్మాయిని 2022లో మరి అబ్బాయికి ఇచ్చాను. నేను ఎంతో చాలా దేవుని అన్ను సంతోషించాను. దేవుడు ఇంత గొప్ప కార్యం నా కుటుంబం ఏడల దేవుడు జరిగించాడు. నా కూతుర్ని ఒక దైవజనుల కుటుంబంలోనికి నేను పంపిస్తున్నానని చాలా సంతోషపడ్డాను. నాకు ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి ఈ విషయంలో. అదేవిధంగా మరి అయ్యగారు కూడా చాలా మంచివారు, చాలా మంచివారు. నా కూతుర్ని వారు చాలా ప్రేమించిన అయ్యగారు. అందుకే ఆమె మాట్లాడాలన్నా, బైబిల్ చదవాలన్నా చాలా దుఃఖ పరిస్థితిలో ఉంది కాబట్టి చదవలేకపోయింది. ఇంకోటి ఏంటంటే 2 పిల్లలు, పాప 3.5 years మన్మారానికి. మరి రీసెంట్గా 3 monthsలో ఇప్పుడు బాబు ఉన్నాడు, 3rd month. నాకు ఏంటంటే బాధ, నాకు వారి మనుమాడు, వారి మన్మరాలు తర్వాతనే నేను. మరి వారిద్దరితో ఆయన సంతోషంగా కాలం గడపలేకపోయాడు అనే ఒక దుఃఖము, వేదన, బాధ నాకు ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతుంది. అయినా మరి దేవుని యొక్క కార్యంలో ఎవరు కూడా ఆపలేరు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తము మరి ఎలా ఉంటే, దేవుని ఆలోచనలో ఎలా ఉంటే మరి మరణం కూడా అలాగే ఉంటుంది. అది దేవుడు చేసిన పని కాబట్టి మరి నమ్మకంతో
విశ్వాసంతో మరి దైవ సేవకులు ప్రభునందు వారు ఉన్నారనే ఒక నిరీక్షణతో మారని దేవుడవు నీవే. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నేను మరువనయ్యా, మధురమైన నీ ప్రేమను నేను మరువనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నాకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్ని తిరిగినా నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ మార్గానికి నన్ను నడిపించితివే. నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలచి ఉందునయ్యా నిను దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. పాట పాడలేకపోయారండి, సారీ. కానీ ఇందులోని మాటలన్నీ ఇవి దైవజనులు పీటర్ చార్లెస్ గారికి సంబంధించినవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్థానంలో మిస్సెస్ గ్యాస్ యూనివర్సిటీ చర్చ్ నుంచి వచ్చినటువంటి శ్యామలక్క విజయరావు కూడా కొద్ది నిమిషాలు కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అయ్యగారులందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయ్యగారులందరూ పీటర్ చార్ల్స్ అయ్యగారి గురించి చెప్పేసిండ్రు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యగారితో ఉన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతున్నాను. సండేస్ చర్చ్ అయిపోయిన తర్వాత నేను ట్రెజరర్ ఉండేటప్పుడు కూడా కలెక్షన్ కౌంట్ చేసే టైంలో అంతా నేను అయ్యగారితో కూర్చొని ఉంటుండే. చాలా మట్టుకు బైబిల్లో ఉన్న రెఫరెన్స్ చూసి నాకున్న డౌట్స్ అన్నీ అయ్యగారితో మాట్లాడేదాన్ని. చాలా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తుండే. నాకు కరెక్ట్ 10 years చిన్న అయ్యగారు ఎంత చక్కగా పిలుస్తుండే అంటే అక్క అక్క అని చాలా సంతోషంగా ఉంటుండే. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆయన నవ్వుకుంటూ మాట్లాడేటవాళ్ళు. తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడే తను లెక్క ఆపరేషన్ చేసుకోవాల్సింది ఉండే. అప్పుడు కూడా తను బాధతోటి మాట్లాడలేదు, కానీ దేవుడి మీద ఎంత ఫెయిత్ తోటి మాట్లాడిందంటే, అక్క చాలా ఇయర్స్ నుంచి షుగర్ ఉంది కానీ దేవుడు నన్ను కాపాడుతాడు, కాలు ఇట్లా అయిపోతున్నా కూడా దేవుడు నన్ను కాపాడుతాడని ఒక దృఢ నమ్మకం అనేది తనలో ఉండింది. కానీ ఒక్కటి చెప్పగలుగుతాను అయ్యగారి గురించి అంటే, చాలా ఎప్పుడు సంతోషంగా మాట్లాడుతుండే. ఎప్పుడు బాధ ఉంది కోపంగా ఉన్నా అని మాత్రం ఎప్పుడు మాట్లాడకపోతుండే అయ్యగారు. అయ్యగారి గురించి ఎంతగానో నేను చెప్పగలిగినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రీతిగా సభ్యులు కూడా చర్చ్ నుంచి వచ్చినటువంటి వారు
కనుక ఉన్నట్లయితే కూడా నేను మాట్లాడతాను. యశ్వ గారు. ఈ మధ్యాహ్న సమయంలో మొదట నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ నేను దేవునామను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి వచ్చిన మీ అందరికీ ఆయగారిని ఆదరించి ఆయగారిని గుర్తుపెట్టుకొని ఆయగారి కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని వచ్చిన మీ అందరికీ నేను దేవునామంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయగారి గురించి ఆయగారు చాలా వరకు చెప్పేసి వాళ్ళు చెప్పింది నాకు కొంత మట్టుకే తెలుసు. నేను ఏమైతే చెప్పాలనుకున్నానో ఆయగారులంతా చెప్పేసి నాకు తెలిసింది కూడా చెప్పేసి. అయితే అయ్యగారు నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే 2012 సిఎస్ఎస్ అండ్ పీటర్ చర్చ్ సభ్యులు కూడా అప్పటికది పాస్టెడ్ కాదు. గ్యారిసన్ వెస్లీ చర్చ్ మాకు అప్పుడు కలిసాను. అయితే సిఎస్ఎస్ అండ్ పీటర్ చర్చ్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఎవరు లేరు, అంటే అందరూ డ్వాల్ మెంబర్షిప్స్తో ఉన్నారు అన్నమాట. అయితే బిషప్ తండ్రి గారు ఏసీ గారు అప్పుడు బిషప్ కార్తం అనుకుంటాను. అయితే మమ్మల్ని పిలిచి తను ఇన్ఛార్జ్ అంటే తను మాకు పిలిచి ఏం చెప్పినాడంటే, ఇంకా మనం ఎప్పటి నుంచో చర్చ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మరి నేనైతే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు దాంట్లో. అంటే మనీ ఎంత వస్తున్నది చూసేది, లాస్ట్ కూర్చునేవాడిని, మంచిగా పాట పాడడం, బైబిల్స్ లెసన్ ఇస్తే చదవడం, కామ్కి వెళ్ళిపోవడం, అంతేగాని ఏ విషయం తెలుసుకునేవాడిని కాదు. అయితే అయ్యగారు నన్ను భాస్కర్ అన్నను ట్రెజరర్గా, నన్ను స్టూవర్డ్ కమ్ సెక్రటరీగా నియమించిన కొన్ని రోజులకే పీటర్ చార్జ్ బాబు అయ్యగారు మాకు మొదటి అయ్యగారుగా వచ్చారనమాట. అంటే అఫీషియల్గా తనే, ఇంకా అంతకుముందు ఒక్కొక్కరు ఇట్లా అక్కడి నుంచి లేకపోతే ఏసీటీసీ నుంచి ఇట్లా రావడం జరిగేది. అంతకుముందు జార్జ్ అయ్యగారు కూడా చూసుకునేది, రిటైర్డ్ పర్సన్ అట్లా. అయితే డిపి చార్ల్స్ బాబు అయ్యగారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి తను మాకు ప్రెసిడెంట్ అనమాట. నాకు మన సిఎస్ఐ సంఘం గురించి, అంటే మన కాన్స్టిట్యూషన్ గురించి కానీ లేకపోతే ఎలక్షన్స్ జరుగుతాయి ఆ తీరు కానీ నాకేం తెలియదు. ఒకటే తెలిసి ఏంటంటే స్టూవర్డ్ ఏ విధంగా అయితే ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్ చదువుతారో అదొకటి, దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత లెక్క పెట్టి పంపించుకోవడం, ఇవి మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు డీప్గా ఆలోచించలేదు. హాస్టల్లో చదివినప్పటికీ వెస్లీలో నేను అంత డీప్గా ఎప్పుడు చూడలేదు అనమాట. సో అయ్యగారు నన్ను కూర్చోబెట్టి, శామ్ నువ్వు కొత్తగా అంటే, అవును అయ్యగారు నేను కొత్తగానే ఒకటి. రెండవది అయ్యగారికి నేను కూడా చెప్పిన, అయ్యగారు నేను కొత్తగా మాత్రమే కాదు, నా ఇంటి నుంచి నా ఊరు నుంచి నేను ఒక్కనే క్రైస్తవుని ఇంతవరకు, కాబట్టి నాకు ఏం తెలియదు. హాస్టల్లో చదివిన నిర్మల్ టు వెస్లీ, అంతకు మించి నాకేం తెలియదు. ఒకవేళ ఇంటికి పోతున్నట్టే నేను ఆ వాతావరణంకి వెళ్ళిపోతా, ఇక్కడికి వస్తున్నట్టే ఈ వాతావరణంలోకి వస్తా అని చాలా మాట్లాడుకునేవాళ్ళం. అయ్యగారు కూడా ఎస్ నాది కూడా ఆల్మోస్ట్ గట్లనే ఉంటుంది అని చెప్పేవాళ్ళు అయ్యగారు. అంటే క్లోజ్గా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు అయ్యగారు. ఉన్నన్ని రోజులు అంటే 2012 నుండి 2018 వరకు అయ్యగారిలో నేను ఒక్కరోజు కూడా కోపములాగా గట్టిగా మాట్లాడినట్టు, కోపంగా మాట్లాడినట్టు ఎప్పుడూ చూడలేదు. ఏం లేదు సామ అంతేలే, ఐదు అవుతుంటాయి లేనని అనేవాళ్ళు. సింపుల్ ఏదన్నా అంటే నేను ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నానో అప్పటి నుంచి నా తీరులో మార్పు వచ్చేసింది. ఎట్లా మార్పు వచ్చేసిందంటే, సంఘంలో ఎవరైనా చర్చికి ఎట్లా రావాలనో అట్లనే రావాలి, అంతేగాని నా ఇష్టం ఉన్నట్టు డ్రెస్ వేసుకొని వస్తానంటే కుదరదు. నేను క్లియర్గా చెప్పేసాను, మీ ఇంట్లో ఇష్టం ఉన్న డ్రెస్సులు వేసుకోండి, కానీ చర్చికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవునికి భయపడి భక్తిగా రండి అని చెప్పేవాడు. అట్లా నన్ను కొంతమంది వ్యతిరేకించేవాడు. అప్పుడు నాకు అయ్యగారు చెప్పేది, శామ్ జరుగుతూ ఉంటే ఇట్లన్నీ లైట్ తీసుకోవాలా, అది దేవుడు చూసుకుంటాడు అని నాకు చెప్పేవాళ్ళు. అయితే నేనంటే అయ్యగారు కరెక్టే, కానీ తనను చూసి ఇక పక్కలు చెడిపోతారు కదా నేను అనుకుంటాను.
ఇప్పుడు తను వేసుకున్నారు కదా, నెక్స్ట్ టైం ఇంకొకరు వేసుకొస్తారు, నెక్స్ట్ టైం ఇంకొకరు వేసుకొస్తారు. మనం చేసుకొచ్చినట్టు ఉండదు, ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు ఉంటుంది అని నేను మాట్లాడుతుంటే అయ్యగారు నిజమే అని అంటే నేను ఒక తమ్ముడు లాగానో లేకపోతే ఫ్రెండ్ లాగానో నన్ను ట్రీట్ చేశారు అయ్యగారు. నన్ను భాస్కర్ నన్ను అయ్యగారు గమనించిన తర్వాత చాలా ఇష్టపడే మా ఇద్దరు, ఎంతగా నమ్మేది మమ్మల్ని చాలా ఇష్టపడేది అయ్యగారు. ఇప్పుడు అయ్యగారు చెప్తున్నారు ప్రసంగం గురించి, అయ్యగారు నిజంగా చెప్తున్నా, అయ్యగారు పర్ఫెక్ట్గా అయ్యగారు మనకి ఈరోజు చర్చ్లో ఫలానా ప్రోగ్రామ్ ఉంది చేసిన తర్వాత ఇంతవరకు ఇంత టైం తీసుకుని అంతే టైం తీసుకున్నారు అయ్యగారు. ఇంకొకటి, అయ్యగారు ప్రతి ఆదివారం ప్రసంగంలో మనకి ఇచ్చేటటువంటి అంశంతో పాటు వారమంతా తను పత్రికలు చదివారు అయ్యగారు. ఆ పత్రికలలో ఈ అంశంకు సంబంధించినటువంటి ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మనకు చర్చ్లో దాన్ని కూడా దీన్ని చెప్పేవాళ్ళం, లింక్ చేసి చెప్పేవాళ్ళం అనమాట. అంత చక్కగా ఉంటాడు అయ్యగారు ప్రసంగం అట్లా ఉంటుండే అనమాట. బట్ బోర్డు వేసేది కాదు అట్లా. ఇంకా ఎప్పుడు కూడా ఏదైనా మనం సంఘం గురించి ఒక డెవలప్మెంట్ చేస్తున్నాం అని అంటే విని తనకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పేవాడు, లేకపోతే బాగుంది ప్రొసీడ్ అయిపోండి అని చెప్పేవాడు. అది సంఘంలో ఎప్పుడు కూడా అంటే ప్రసంగంలో ఎప్పుడు కూడా బైబిల్ వాక్యాన్ని తీసి వార్నింగ్ ఇచ్చినట్టు ఎప్పుడు ప్రసంగం చేయలేగారు. ఫలానా వాక్యం ఇట్లా ఉన్నది, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని అట్లా చెప్పేవాళ్ళు కాదు. శృతి మెత్తగా సక్రమంగా బైబిల్లో ఈ విధంగా చెప్తుంది కాబట్టి మనం ఆ విధంగా నడవాలి అని చెప్పేవాడు. 2013లో డిసెంబర్ మనం క్యారల్స్కి వెళ్ళేటప్పుడు సాధారణంగా క్యారల్స్ అంటే అందరూ వస్తారు, చాలామంది ముందుకు వస్తారు. వివిధ కారణాల వల్ల 2013 డిసెంబర్లో మా సంఘం నుంచి క్యారల్స్కి ఎవరు రాలేదు. అయ్యగారు, నేను, నాతో పాటు నా ఇద్దరు కొడుకులు, కరుణాకర్ నా ఇద్దరు కొడుకులు మాత్రమే మేము 3 రోజులు ఓపికగా జాగ్రత్తగా చక్కగా క్యాలెస్ని గడపడము అంటే నడిపించడం జరిగింది. సో అయ్యగారు ఓపిక మమ్మల్ని నడిపించడం జరిగింది. అంటే ధైర్యం ఇచ్చాడు, ఏం పర్లేదు సార్, వాళ్ళు ఆ పని వల్ల రాలేదు, వీళ్ళు ఈ పని వల్ల రాలేదు, టేక్ ఇట్ ఈజీ, మనకి మనం పోతాం, నలుగురు ప్లస్ నువ్వు నేను చాలు, డ్రైవర్ 7 అని ఆ 7వ అంకె గురించి కూడా చెప్పండి అయ్యగారు నాకు. అంటే 7వ అంకెకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి బైబిల్ అని కూడా అట్లా ఆ విధంగా మమ్మల్ని అంటే ప్రోత్సహించేది అనమాట. అది ప్రసంగం విషయంలో ఆ విధంగా చర్చ్ యాక్టివిటీస్లో కూడా ఎక్కడ ఏమో ప్రోత్సహించడం తప్ప ఇది అట్లా కాదు, అట్లా చేయదు, ఇట్లా అట్లాంటివి ఏమి చేసేది కాదు. అయ్యగారికి అసలు కోపం చెప్పాను, కోపం అనేది ఉండేది కాదు, ఎప్పుడు కోపం వచ్చేది కాదు. అయితే నాకు లేట్గా తెలిసింది అయ్యగారికి షుగర్ ఉన్నది. అయితే అయ్యగారికి ఒకటి చెప్పిన నేను, ఏమనంటే అయ్యగారు ఏం కాదు, షుగర్ ఉన్నాయి ఏం కాదు, ఏమున్నాయి ఏం కాదు, మీకు ఇంటి పక్కన మంచిగా రోడ్డు ఉన్నది, చక్కగా ఎండలో కూర్చోవాలి, నడవాలి, అట్లని కాదు, ఒకటి ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం అంతే. కానీ ఏది ఏమైనా అయ్యగారు అందరూ అయ్యగారి గురించి ఎంత బాగా చెప్పారంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక 10 రోజుల క్రితం 2 months బ్యాక్ ఒకసారి అయ్యగారిని కలవడం జరిగింది, మళ్ళీ ఒక 15 days బ్యాక్ ఒకసారి అయ్యగారిని కలవడం జరిగింది. సో 15 days అప్పుడు చూసినప్పుడు కొద్దిగా నాకు బాధ అనిపించింది అయ్యగారి గురించి, కానీ ఎక్కువ కూర్చోలేకపోయాను. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మటుకు ట్యూబర్స్ షేర్ చేసినటువంటి అందరిని వాటిని ఉద్దేశించి మన మధ్యలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ అయ్య గారు కుటుంబం కొరకు పాత్రలో ప్రార్థనలో నడిపించాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించడము. అత్యంత కృపాకనికరం కలిగిన పరలోకపు తండ్రికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా ప్రియులు నిదాసులు కీర్తిశేషులు పీటర్ చార్జ్ బాబాయ్ గారిని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ప్రభా మీరు ఇచ్చిన 59 సంవత్సరాల గొప్ప జీవితం తండ్రి నీకు మహిమకరంగా, సంఘానికి సమాజానికి మాదిరికరంగా నీ కొరకై ఈ లోకంలో సాక్షిగా జీవించిన గొప్ప జీవితాన్ని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు సమయంలో ప్రభాని దాసుని జ్ఞాపకం చేసుకుంటూ
తండ్రి చక్కటి ట్రిబ్యూట్స్ అందిస్తున్న ప్రియులందరినీ బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసును ప్రేమించి చేరువచ్చిన గురు బృందం అంతటిని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో ప్రభునందు నిద్రించిన వారిని నీ రెండో రాకడలో వెంటబెట్టుకొని వస్తావని మృతుల పునరుత్థానం బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. కడపద ధ్వని మోగానే రెప్పపాటు కాలంలో చనిపోయిన వారు తిరిగి లేస్తారు. శరీరంతో ఉన్నవారు మారి శరీరం పొందుకొని మేఘాలను మీరు కలుసుకొని సదాకాలం నీతో కూడా ఉంటామని గొప్ప నిరీక్షణ బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ఒక ప్రభా నీ అందు నిరీక్షణ కలిగి నీ రాకడకు ఎదురు చూస్తూ ఎత్తబడే సంఘంగా ప్రభా మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ఒక ప్రభా నీ పిలుపొందుకొని నీ సన్నిధి చేరిన దాసుని ఆత్మకు శాంతిని సమాధానాన్ని మరి విడవబడిన తన ప్రియ సతీమణి మరి కుమారి కుటుంబాన్ని బట్టి బంధువర్గము సంఘము శ్రేయభిలాసులు గురువులందరిని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తూ ముందున్న ట్రిబ్యూట్స్లోను ప్రభా వాక్య భాగం అంతట్లోనూ మీరు తోడు ఉండి నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని పునరుత్థానుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ గారు. దయచేసి సమయం ఎక్కువ లేదు కాబట్టి 2-3 నిమిషములే తీసుకోవాలి. ఎవరైనా మాట్లాడతారని మనం తెలుసు అన్న జాతీయ మనం వచ్చి 2 నిమిషాలు చేసుకోవాలి. సమయం దృష్టిలో పెట్టుకుని 2-3 నిమిషాలు మాత్రమే దయచేసి. యేసుక్రీస్తు నామానికి స్తోత్రం తెలియజేస్తున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దల గురువులకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. నిజానికైతే ఈ బండారి జార్జ్ విల్సన్ అనేది ప్రతి జరిగే ప్రోగ్రామ్స్లో ఫొటోస్ తీసేటువంటి పని నాకు. మరి ఈరోజు మీ ముందు నిలబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పీటర్ చార్ల్స్ బాబు గారితో బండారి ఫ్యామిలీకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఒక 2 మాటలు చెప్పాలని తలంచాను. మరి మెమోరియల్ సర్వీస్లో నేను అటెండ్ కావడానికి వచ్చినాక అయ్యగారి మెమోరియల్ సర్వీస్లో నేను తనతో ఉన్న అనుబంధాన్ని చెప్పలేకపోతే రాత్రి కరలో వచ్చి బండారి జార్జ్ విల్సన్ అన్న, మీ బాబు ఖతార్ వెళ్ళడానికి మ్యారేజ్ సర్టిఫికేట్కి నేనే కదా సర్టిఫై చేసిన, నీతో పాటు నేను రెడీల్స్కి వచ్చాను, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళాను అని తప్పక పలకరిస్తాడు అనేటువంటి నమ్మకం నాకు. అందుకే విట్నెస్ దేవుని సన్నిధిలో వారి యొక్క మెమోరియల్ సర్వీస్లో మా కుటుంబానికి మా బాబు మ్యారేజ్ అయిన సందర్భంలో మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్టర్గా లైసెన్స్ ఆఫీసర్గా రెడీల్స్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్కు తనే స్వయంగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి దాన్ని పూర్తి పని చేశారు. మా బ్రదర్ బండారి రెవరెండ్ డాక్టర్ బండారి ప్రభాకర్ రావు గారు వారి యొక్క కుమారుడు లండన్లో ఉన్న సందర్భంలో మ్యారేజ్ అయిన తర్వాత వారి మ్యారేజ్ సర్టిఫికేట్ చేయడానికి వారు సహాయం చేస్తారు. ఇదే విషయాన్ని మా అన్నతో మాట్లాడినప్పుడు ఇది చెప్పాలని నేను ఆధ్యాత్మికంగా ప్రోత్సహించబడి మీ ముందు నిలబడి మరి వీరితో మాట్లాడిన ప్రతిసారి చాలా నెమ్మది, హార్ట్ఫుల్గా, ఆధ్యాత్మికంగా నవ్వుతూ మాట్లాడేటువంటి స్వభావాన్ని నేను స్వయంగా కళ్ళారా చూశాను. తర్వాత బాగలేనటువంటి సందర్భంలో వీరు రామ్కోట్ చర్చిలో జరిగినటువంటి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వారితో కూర్చొని మాట్లాడడానికి అవకాశం కలిగింది. అమ్మ, మీ కుటుంబానికి దేవుడు వారు చేసినటువంటి సేవలను బట్టి మీకు అండగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, డైసన్ పెద్దలు, బిషప్, ట్రెజరర్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. పాప లండన్లో ఉందని వారు రాక కొరకు మేము ఎదురు చూసిన సందర్భంలో ప్రార్థనా ఫలితాలు రావడం వల్ల వారు క్షేమంగా ఇక్కడ రావడం, ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా మీరు బాగా ఉండాలని ప్రభు పేట వేడుకుంటున్నాం. మరి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, గురువులకు,
నా పక్షంగా బండారి కాంగ్రెస్ పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ సమయంలో కుటుంబం నుండి వారి డాటర్ మిస్ డి ప్రీతి గ్రేస్ పాపాచి 2 నిమిషాలు షేర్ చేసుకుంటారు. తర్వాత ఇంకో 3 మాత్రమే ఉన్నారు, వారు కూడా 2 నిమిషాలు షేర్ చేసుకోవాలన్నారు. First of all, I thank all the pastors who are gathered here to celebrate the life of my father. Present, he is not with us, but his memories, his love, his smile, his words are always ringing in my mind. I'm the one who interact with me very closely every day, even though I was in abroad. He talks with me like he speaks with the congregation with a polite way. In the same way, he used to speak with me. How are you, better? What you're doing? You had anything or not? Like that, he used to speak, and he is the one who encouraged me in all the things from the childhood till now. But now I lost my strength. I lost my love. I couldn't explain in my words because he is everything to me. But now I lost him. I did everything. I offered my service to him. That's my profession. He always believes in me, my daughter. She will help me in all my suffering. But he is the one, he is a silent sufferer actually. He won't open up everything. He suffered himself a lot. But I'm the one who is the witness. He used to share everything. The deep experiences, what the mental agony, everything he used to share with me. But I couldn't help in the whole situation. The last time when he got ill and got admitted in ICU, that was the last I was spent with him. Actually, he couldn't open his eyes. His score was very low. In those moments, he asked my brother, I want to see my daughter. Just call her. I will not be there here no more. I want to see and I want to talk with my daughter. Then they informed me it was the situation. Then after I reached there, and in 2 days, he saw me and he told me, I love you, Preeti. That is the word still ringing in my mind. I couldn't forget those words. It's the one that talks. Everything I lost now, the strength, everything. No one can replace that. But the God promises, I hold the promises. I will stay strong. When the moment I entered into the hall, I saw the face on the wall. The smiley face always. It's my mind. It's a broken thing always. Now I couldn't start myself because I lost him. It's an unbearable pain, even though God has to help. And so that throughout his life he is very calm and quiet, even though things make me more violent. And also he is very kind, very softly he used to say me only the thing, whatever the struggles, whatever the tasks in your life, just face them in the silent manner. That will be the answer for all the things he used to say me. He used to educate me. He is the one encourager, protector and everything.
I never overthought him. All the points are covered by the pastors and the congregations about him. But he looks very bold outside, but he is very sensitive inside. He's very sensitive. He couldn't take all the things inside. And sometimes I used to tell my dad, don't be very low, that be confident. As you are in the ministry, just look on to God and move ahead. I used to say him many times, even though I was in abroad. He is the one who encouraged me and he sent me there. When he lost confidence in him, he told him, come here, you such a job here and be with me. But some inconvenience, things were happening, I couldn't come here on time. And I thank every pastors who are here and the congregation who obeyed my dad's for being in the church for 3 days. I thank Garrison Pastor. Because of my flight delay, I couldn't come on time. So many pressures are there, but even though they paid, I thank them. Because he is the one I want to see him. That's why I requested my brother. Even though with the great pressure you allow, I thank one and all. Let this be, let his presence, I feel his presence each and every moment. And rest of the life, God has to see. Till his glorious reunion. I pray for my dad's soul as his soul rested peacefully in Lord's arms. Thank you, Anando. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్పేందును తుడిచివేయను అని మనం చదువుతున్న రీతిగా మన దేవుడే దుఃఖ సాగరములు మునిగినటువంటి కుటుంబాన్ని, సత్యమని పాపను, వారి బాబును, వారి కుటుంబాన్ని ఆదరించాలని కోరుతా ఉన్నాం. ఈ సమయంలో ఇంకా ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. 2 నిమిషాల్లో అయిపోతే డేవిడ్ వెస్లీ అట్లయితే 2 నిమిషాలు, మిస్ సుకన్య ప్రకాష్ గారు ఉన్నట్లయితే 2 మాటలు, అయిన తర్వాత గారిజన్ నుంచి వచ్చినటువంటి ఇంకా మేరీ విజయ్ గారు ఆరోగ్య మాట. దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్స్ అందరికీ మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చార్ల్స్ పాస్టర్ గురించి షేర్ చేసుకోవడం నిజంగా అది నా ఆధిక్యతగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే 9 years అసోసియేషన్, మరి మేము ఎప్పుడైతే లీడర్షిప్లో ఉన్నామో 9 years అసోసియేషన్ పాస్టర్ గారితో ఉండింది. పాస్టర్ గారిని ఎప్పుడు ఎక్కడ కూడా కోపించడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎంత నెమ్మదస్తుడు అంటే అంత నెమ్మదస్తుడు. ఎందుకంటే మేము లెంట్లో కానీ క్యారల్స్లో వెళ్ళే అప్పుడు మరి మాతో వచ్చేవారు, మా గ్రూప్తో ఉండేవారు. మరి మేమందరం కూడా వర్కింగ్ 7 o'clockకి 6 o'clockకి వేరే గ్రూప్ స్టార్ట్ అవుతుంటే మాది మాత్రం 7:30కి స్టార్ట్ అయ్యేది, 7:30 quarter to 8కి. కానీ ఎప్పుడు కూడా విసుక్కోవడం అయితే చూడలేదు. 7:30 అంటే 7 o'clockకి వచ్చి నేరడ్మెట్ బస్ స్టాప్లో కూర్చొని మా కోసం వెయిట్ చేయడం. ఆ బస్ స్టాప్లో అసలు చూడాలంటే నిజంగా ఎన్ని దోమలు గడుచుకుంటా ఆ విధంగా ఉండేది. కానీ మరి మేము వచ్చి వెంటనే కారులో పిలిస్తే ఒక్క విసుగు కానీ అంటే ఎందుకు ఇట్లా వెయిట్ చేపిస్తారు ఏంటి అన్నది మాత్రం మేము అసలు ఎప్పుడు కూడా వినలేదు. అదే కాకుండా మరి ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ ఎండింగ్లో కానీ ఇప్పుడు 10 minutes వాక్యం అని, 5 minutes వాక్యం అని, కొన్నిసార్లు యు ఆల్ నో హౌ ఇట్ వర్క్స్. మాకున్న ఏరియాకి మాకున్న
ఇల్లులు విజిట్ చేయడానికి ఉన్నప్పుడు కొంతమంది ఇష్టపడేవారు, ఇష్టపడని వారు ఏ విధంగా వాళ్ళ ఇంట్లో వాక్యం షేర్ చేసుకోవాలో ఆ విధంగా షేర్ చేసుకోవడం. మరి కమిటీ మెంబర్స్ని కూడా ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మరి వారందరికీ కూడా మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళేవాడు. ఇంకా అది కాకుండా ఎలా అంటే క్యారల్స్లో యూత్ వాళ్ళు మరి ఎంత బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అని ఎవరైనా డల్గా ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కనుక్కోవడం, ఏంటి మీరు డల్గా ఉన్నారని. ఇవన్నీ యాక్చువల్లీ చూస్తే ఆయన పర్సనాలిటీకి కనిపించినట్టుగా కనిపించదు, ఎందుకంటే హీఈస్ వెరీ సైలెంట్. బట్ ఇండివిజువల్గా హీ హ్యాడ్ కనెక్ట్ విత్ ఎవ్రీ వన్. ఎవరైతే క్యారల్స్కి వస్తున్నారో మరి లెంట్కి వస్తున్నారో అంటే మాకుట్టి ఒక సండే టు సండే పాస్టర్ అనుబంధంగా కాకుండా నిజంగా మాకున్న ప్రాబ్లమ్స్, మా పిల్లల గురించి ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తెలుసుకొని ఫాలోఅప్ చేసేవాడు. వినేసి ఊరుకోవడం కాకుండా ఫాలోఅప్ చేస్తూ వాటి గురించి వేరబౌట్స్ తెలుసుకొని మళ్ళా దాని గురించి కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఆయనకున్న ఫిజికల్ ఛాలెంజెస్ ఏమున్నాయో మనందరికీ తెలిసిందే. ఆ ఫిజికల్ ఛాలెంజెస్ని తీసుకొని మనం కావాలంటే యాక్చువల్లీ ఒక పక్కన కూర్చొని ఉండొచ్చు. సండే ఓన్లీ సర్వీస్ నడిపించి దాని తర్వాత అసలు నాకు మిగతా యాక్టివిటీస్లో నేను చేయలేను అని చెప్పి ఉండవచ్చు. కానీ అలాంటివి ఏమీ చేయకుండా ప్రతి దాంట్లో మరి ఒక యాక్టివ్గా ఏ ఇష్యూస్ అంటే శారీరక రుగ్మతలు లేని పాస్టర్స్ ఏ విధంగా చేస్తారో వాళ్ళతో సమానంగా అన్ని మరి పరిచర్యలలో పాల్గొన్నాడు. మరి ఇక్కడ కూర్చొని అక్కడికి పరిగెత్తి నా బైబిల్లో నా ఇది తీసుకురండి అని చెప్పినప్పుడు కూడా పరిగెత్తి వెళ్ళి తీసుకొచ్చేవాడు. మరి నాకన్నా చిన్నవాళ్ళు కదా పాస్టర్స్, వేరే వాళ్ళు చిన్నవాళ్ళు కదా అని అస్సలు అనుకునేవాడు కాదు. ఆయన ఏజ్కి ఆయన చేసిన పనులకి నిజంగా అసలు నిజమైన సేవ ఆయనలో చూసాం. మరి సిటీలో ఉన్నాము అన్నట్టు కాకుండా కఠినమైన పరిచర్య చేయడము పాస్టర్లో మేము చూసి ఉన్నాము. మరి గ్యారిసన్ విల్ రియల్లీ మిస్ పాస్టర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్స్ అందరు కూడా. యూ ఆల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ డ్యూరింగ్ హిస్ సిక్నెస్. అండ్ ఆయన బాగా ఎంకరేజ్ చేసినందుకు కూడా మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మన మధ్యలో ఉన్నటువంటి గురువు రెవరెండ్ డాక్టర్ ఎం రాజేశ్వర్ సాల్మన్ నాయక్ గారు దయచేసి ముందుకు రాస్తున్నారు. ప్లీజ్ కమ్. డేవిడ్ వెస్లీ 2 నిమిషాలు. నేను ఈ ట్విన్ సిటీస్లో ఉన్న ప్రతి పాస్టర్ తోటి అందరితో మాట్లాడుతున్నాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ అబౌట్ వెరీ హై క్వాలిటీ ఆఫ్ పాస్టర్. జస్ట్ 3 months బ్యాకే నేను ఒక ట్విన్ సిటీలో ఉన్న పాస్టర్ గారితో మాట్లాడాను. అయ్యగారు, మా ఆఫీస్ స్టాఫ్ చాలా, అతను 1 week బ్యాకే తను మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు. ఈ సర్టిఫికేషన్ గురించి మీ సహాయం కావాలి, మీరు రావాలి అని అన్నాడు. సార్ పీటర్ చార్ల్స్ పాస్టర్ గారికి అప్పుడే కాల్ చేశారు. సార్ ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదు. అయ్యగారు లిఫ్ట్ చేయలే కదా అని నేనేం చేశానంటే ఇంకో వేరే పాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అతను ఏమన్నాడంటే నాకు 5,000 ఇస్తేనే నేను వస్తాను నన్ను ఫోన్ పెట్టేశాను. 1 hour తర్వాత పీటర్ చార్ల్స్ పాస్టర్ గారు మళ్ళీ నాకు కొంచెం డేవిడ్ నాకు కాల్ చేశారు, సారీ నేను ఐ వాజ్ టేకింగ్ రెస్ట్ అని అయ్యగారికి ఈ విషయం చెప్పాను. చెప్పిన వెంటనే ఏం చెప్పాడంటే వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను 2,000 తీసుకుంటాను, నేను ప్రత్యేక కావాలంటే నేను వాళ్ళ దగ్గరికి వచ్చి అది పర్ఫామ్ చేస్తాను అని అన్నాడు. అంటే చూడండి, సో సేవ అనే మనం గురించి మాట్లాడినప్పుడు హూ ఇస్ ద నైస్ పర్సన్ టు రీచ్ అవుట్ అన్నప్పుడు పీటర్ చార్ల్స్ పాస్టర్ గారి గురించి. కాబట్టి ఆయనకున్న ఆ యొక్క గొప్ప సేవ అనేది ప్రతి చర్చ్లో నేను ఎక్కడ చర్చ్ వెళ్ళానో అక్కడ నాట్ ఓన్లీ సిఎస్ఐ చర్చ్, అది ఇండిపెండెంట్ చర్చెస్లో కూడా నేను ఎక్కడ పోయినా ఆ డయాస్లో సార్ ఉంటారు, వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ సైన్ చేస్తుంటాడు. ఈజ్ గవర్నమెంట్ అప్రూవ్ సర్టిఫైడ్. కాబట్టి అలాంటి ప్రత్యేకత అనేది సార్కి ఉంది, పాస్టర్ గారికి ఉంది. కాబట్టి ఈ అంశం అనేది చాలామంది కోల్పోతారు బికాస్ హీస్ వీఆర్ మిస్సింగ్ హిమ్. సో ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ అండ్ థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
Praise the Lord, Andy. I thank God for giving me this opportunity. Respected and beloved pastors, church leaders, members of the Beret family, and dear brothers and sisters, grace and peace to you all in the precious name of our Lord and Savior Jesus Christ. Today we gather with hearts that are both heavy and grateful. Heavy becomes because we miss our beloved pastor, Reverend Peter Charles Babu, and grateful because God blessed us with the privilege of knowing and serving alongside such a gentle and servant of God. I offer a tribute to the shepherd who beautifully reflected the love of Jesus Christ. When we think of Reverend Peter Charles Babu, the first image that comes to our minds is his warm smile. He welcomed everyone with a genuine love and kindness. His calm and composed nature made everyone feel comfortable in his presence. No matter what burdens he carried with him, he always greeted people with grace and compassion. One of the qualities we deeply admire was his punctuality. Even while facing physical weakness, emotional challenges, he remained faithful to every responsibility entrusted to him. He taught us that ministry is not merely about ability, about faithfulness. We cherish many precious memories of serving with him during house visits, Lent prayer meetings, and Christmas carols. Those occasions were not simply church programs, they became opportunities to witness his pastoral heart. He listened patiently, encouraged gently, and prayed sincerely, and cared deeply for every family. Another remarkable quality was his preparation for God's word. He never entered the pulpit casually. He would prepare prayerfully, seeking God's guidance before preaching his message. Were always appropriate unto the occasion, rooted in the scripture, and spoke the heart to God's people. He decided not to impress people but to glorify Christ. Peter Charles Babu also demonstrated remarkable humility, a great treasure. He remained simple, approachable, and down to earth. He never sought recognition or praise for himself. Perhaps one of the greatest lessons he leaves behind is this: we never heard him speak harshly against anyone, even during difficult situations. He maintained a gracious spirit. His silence often spoke louder than many words, revealing the character of Christ. To the beloved family, his dear wife, daughter, son, and all the members of the family, we extend our deepest love, prayers, and heartfelt condolences. No human words can completely remove the pain losing a beloved husband, father, and a grandfather. We pray that the everlasting arms of Heavenly Father will surround him. Although Reverend Peter Charles Babu is no longer physically among us, the seeds of faith, love, kindness, and humility are in shade here. And I thank God once again for the opportunity that He has given us to share His love among the members.